హలో వ్యూవర్స్, టాబ్లూ వీడియో ట్యుటోరియల్లో హౌ టు గ్రూప్ ద డేటా అనేది చూద్దాం. ఓకేనా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో మీరు ట్యాబ్లూ కనుక ఏమన్నా ప్రాక్టీస్ డేటా కనుక ఫైల్స్ కనుక కావాల్సి వస్తే సింపుల్గా మీరు గూగుల్లో ట్యాబ్లూ ప్రాక్టీస్ ఫైల్స్ అని కనుక టైప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డిఫరెంట్ సోర్స్ ట్యాబ్లూ అఫీషియల్ సైట్లోనే మనకి ట్యాబ్లూ శాంపిల్ ఫైల్స్ అనేవి లభిస్తాయి. సో ఈ ఫైల్స్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుని కనుక ఒకసారి ట్యాబ్లూ సాఫ్ట్వేర్తో కనుక ఓపెన్ చేస్తే యూ ఆర్ ఈజీలీ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు విజువలైజ్ అండ్ హౌ దే యూ విజువలైజ్ ద డేటా అనేది ఈజీగా మనకి అర్థమవుతుంది. ఓకేనా వ్యూయర్స్? సో హౌ టు గ్రూప్ ద డేటా ఇన్ ట్యాబ్లూ అనేది ఈరోజు చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ద డేటా ఐ హ్యావ్. సో ఈ డేటాలో నేను ఈ విధంగా టాప్ 5 అండ్ లీస్ట్ 5 అండ్ అదర్స్ అని చెప్పి డేటాని గ్రూప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అది ఏ విధంగా అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కాలమ్స్ అండ్ రోస్. మీకు ప్రీవియస్ ట్యుటోరియల్లోనే చెప్పినట్టు మనకి ఏదైతే డేటా రో కాలమ్స్లో ఏది కావాలో అది డ్రాగ్ చేసుకుంటాం, అదేవిధంగా కాలమ్స్లో ఏ డేటా అయితే కావాలో దాన్ని కాలమ్స్లోకి డ్రాగ్ చేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ట్యాబ్లూలో డేటా అనేది 2 టైప్స్లో డివైడ్ అవుతుంది. వన్ ఈజ్ డైమెన్షన్స్ అండ్ అదర్ వన్ ఈజ్ మెజర్మెంట్స్. ఓకేనా? సో న్యూమెరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోస్ట్లీ మనకి మెజర్మెంట్స్లో వస్తాయి. అదేవిధంగా ఫీల్డ్ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్స్ నేమ్స్ అటువంటివి అవన్నీ కూడా మనకి డైమెన్షన్స్లో వస్తాయి. అండ్ ఓకే, సో ఈ విధంగా నేను సమ్ ఆఫ్ సేల్స్ని కాలమ్స్లో ట్రాక్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ సేల్స్, అదేవిధంగా మనం కౌంట్ ఆఫ్ సేల్స్ కూడా చేయొచ్చు. అదే ఏ విధంగా చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక మీకు మెజర్మెంట్స్లో సమ్, యావరేజ్, మీన్, ఓకే, మీడియం, మినిమం, మ్యాక్సిమం ఉంది. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కేటగిరీస్. సో ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. సో ఇది ఏంటి అంటే, సో ఏదైతే ఇక్కడ మనకి మెజర్మెంట్స్ అనేది ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకే, డైమెన్షన్స్ అనేది డ్రాగ్ చేస్తే బ్లూ కలర్లో మీరు చూడొచ్చు. ఓకే, సో అదేవిధంగా నేను ఇప్పుడు కేటగిరీస్ డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో కేటగిరీస్, సో ఇక్కడ ఈ విధంగా సింబల్ ఉందంటే ఇట్ గోస్ ఫర్ సమ్ హైరార్కీ అండ్ ఇన్ ట్రీ స్ట్రక్చర్. సో ఇఫ్ యూ డబల్ క్లిక్ ద ట్రీ విల్ బి ఎక్స్పాండ్స్. సో ప్రోడక్ట్స్లో, సో ప్రోడక్ట్స్ ఇక్కడ చూసినట్లయితే ప్రోడక్ట్స్ హ్యాడ్ సమ్ హైరార్కీ. సో క్లిక్ చేస్తే ట్రీ స్ట్రక్చర్ ఓపెన్ అయింది. డిపార్ట్మెంట్స్లో కేటగిరీస్లో ఐటమ్స్, అండ్ అగైన్ ఇన్ ఐటమ్స్ రీజియన్ వైజ్ డేటా అనేది మనకి సోర్స్ డేటా ఫైల్లో అవైలబుల్లో ఉంది. నేను కేటగిరీస్ని రోస్కి డ్రాగ్ చేశాను. ఓకేనా వ్యూయర్స్? సో డ్రాగ్ చేస్తే కనుక సమ్ ఆఫ్ సేల్స్, ఓకే, ఆ ఒక సేల్స్ డిఫరెంట్ కేటగిరీస్లో ఏమేమి ఉన్నాయి అనేది ఈ విధంగా వచ్చింది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన దాన్ని ఫర్ బెటర్ విజువలైజేషన్ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ సార్ట్ చేస్తున్నాం. ఓకే, సో సార్ట్ అనేది ఎలా చేస్తాం అంటే సింపుల్గా రైట్ క్లిక్. ఓకే, సో రైట్ క్లిక్, సార్ట్, అసెండింగ్, డిసెండింగ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ డిసెండింగ్. అండ్ ఫీల్డ్స్, సోర్స్ డేటా ఆర్డర్ ఆర్ ఫీల్డ్స్ ఆర్డర్. సపోజ్ సోర్స్ డేటా ఆర్డర్ చూద్దాం. సో సోర్స్ డేటా ఆర్డర్ చూస్తే మనకి ఈ విధంగా సోర్స్ డేటా ఆర్డర్ ఉంది. సో నేనేం చేస్తున్నాను అంటే ఫర్ బెటర్ విజువలైజేషన్ సార్ట్. ఓకే, నౌ సార్ట్ బై ఫీల్డ్స్. సో ఫీల్డ్స్లో అగైన్ నాకు ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. సో ఫీల్డ్స్లో అగైన్ సేల్స్, సమ్. ఓకే, క్లిక్ ఓకే. సో ఈ విధంగా మనం ఓకే ఈ విధంగా సార్ట్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ సార్ట్ అవుట్ చేసిన తర్వాత ఐ వాంట్ టు హైలైట్ ఓకే టాప్ 5 సేల్స్ అండ్ ఐ వాంట్ టు హైలైట్ లీస్ట్ 5 సేల్స్. సో దానికి ఏం చేస్తాను అంటే నేను గ్రూపింగ్ చేస్తాను. ఈ గ్రూపింగ్ అనేది ఏ విధంగా చేస్తాము అంటే, సో కంట్రోల్ కీని హోల్డ్ చేసి ఏమైతే గ్రూప్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా క్లిక్ చేయండి. సో ఈ 5 ఫీల్డ్స్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఏదైతే ఒక అటాచ్మెంట్ జీమెయిల్లో మనకి ఏ విధంగా అటాచ్మెంట్ ఉందో సేమ్ సింబల్ ఇక్కడ గ్రూప్కి యూజ్ చేస్తున్నాం. దీని మీద మీరు క్లిక్ చేయండి.
సో ఎప్పుడైతే మీరు అక్కడ క్లిక్ చేశారో ఇక్కడ కేటగిరీస్లో చూసారా గ్రూప్ 4 అని ఒక ఫామ్ అయింది. అదేవిధంగా లీస్ట్ వాల్యూస్ నేను గ్రూప్ చేయాలనుకుంటున్నాను, లీస్ట్ 5 వాల్యూస్. సో ఆ 5 వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అగైన్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు గ్రూప్, ఓకే, కేటగిరీ 4 గ్రూప్. సో ఇందులో మనకి ఎడిట్ గ్రూప్ కనుక చూసినట్లయితే ఎడిట్ గ్రూప్లో మనకి ఏమేమి గ్రూప్స్ ఉన్నాయో కూడా డీటెయిల్స్ మనకు క్లియర్గా అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా మనం డేటాని ట్యాబ్లలో గ్రూప్ చేస్తాం. సో మీరు కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. అది ఏ విధంగా చేంజ్ చేస్తాము అంటే, సో ఇక్కడ ఏదైతే కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఓకే దీని మీద క్లిక్ చేసి ఓకే సో కలర్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ కలర్స్కి వెళ్ళి మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకుని కాంబినేషన్స్. ఓకేనా వ్యూవర్స్, సో ఈ విధంగా కలర్స్ని చేంజ్ చేయొచ్చు మనం. చేంజ్ కలర్, డబుల్ క్లిక్ లేదంటే కలర్ మీద డబుల్ క్లిక్ చేసినా సరే మనకి ఈ విధంగా కలర్స్ అనేవి వస్తాయి. ఓకే, అప్లై, క్లిక్ ఓకే. ఓకేనా, సో ఈ విధంగా మనం ఈజీగా గ్రూప్ చేయొచ్చు. ఇదే విధంగా ఇప్పుడున్న ఈ సేమ్ గ్రూపింగ్ని నేను ఈజీగా వేరొక డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్ కింద కూడా విజువలైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇదేంటంటే ఒక బార్ చార్ట్ ఫామ్లో, హిస్టోగ్రామ్ ఫామ్లో ఉంది. దీన్నే నేను కనుక ఓకే ఒక బబుల్ గ్రాఫ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, సింపుల్గా ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ ఏ బబుల్ గ్రాఫ్. సో ఈ విధంగా బబుల్ గ్రాఫ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్ట్స్ ఇంటూ ఏ బబుల్ గ్రాఫ్. సో ఏవేవైతే మీరు గ్రూప్ చేశారో ఆ గ్రూపింగ్ ఇన్ అకార్డింగ్ టు ద కలర్స్ విల్ కమ్ ఇన్ అకార్డింగ్ టు ద గ్రూపింగ్. సో హైయెస్ట్ వాల్యూస్ 5 ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లూ కలర్లో, లీస్ట్ వాల్యూస్ అన్ని పింక్ కలర్లో, అండ్ అదర్ వాల్యూస్ అన్ని గ్రే కలర్లో ఇక్కడ హైలైట్ చేసాం. ఓకేనా వ్యూయర్స్, సో గ్రూపింగ్ మీరు ఎప్పుడైతే చేశారో ఆ గ్రూప్స్ అనేవి ఇక్కడ మీకు ఫామ్ అవుతాయి. ఎట్ ద బిగినింగ్లో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఏమేమి గ్రూప్స్ ఉన్నాయో ఇవన్నీ. ఈ గ్రూప్స్ కావాలంటే ఎడిట్ కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మీరు క్లిక్ చేసి ఓకే ఎడిట్ గ్రూప్. సో ఈ గ్రూప్ని మనం ఎడిట్ చేసి కావాలితే యాడ్ చేసుకుంటాం, లేదంటే డిలీట్ చేస్తాం కూడా చేయొచ్చు. ఓకేనా వ్యూయర్స్, సో ఈ విధంగా మనం గ్రూప్స్ యూజ్ చేసి డేటాని ట్యాబ్లలో విజువలైజ్ చేయొచ్చు. ఓకేనా వ్యూయర్స్, థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Please subscribe and follow my videos.